ఇంట్లోనే ఈజీగా నెల్లూరు స్టైల్ చేపల పులుసు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్గా ఒక పెద్ద కడాయి తీసుకోండి. కడాయి వెడల్పుగా ఉంటే ఫిష్ పీసెస్ అవి చిదిరవకుండా ఉంటాయి. సో కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని దాంట్లో కొన్ని ఆవాలు అంటే మస్టర్డ్ సీడ్స్, కొన్ని మెంతులు, ఫెనుగ్రీక్ సీడ్స్, ఆ తర్వాత ఎండుమిర్చి, తర్వాత వెల్లుల్లి, ఆ తర్వాత కరివేపాకు, ఆ తర్వాత పొడుగ్గా తరిగిన పచ్చిమిర్చి వేసుకొని వాటిని బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇంకొంచెం సేపు వేగనివ్వాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగుతాయి. ఆ తర్వాత సరిపడా పసుపు వేసుకొని వాటిని బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని వేసి వీటితో పాటు బాగా వేగనివ్వాలి. ఆయిల్ మనకు సరిపడా మధ్యలో యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దీనికి అసలైన టేస్ట్ మామిడికాయ ముక్కలు అనమాట. సో పొడుగ్గా తరిగిన మామిడికాయ ముక్కల్ని వాటిలో వేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. అవి బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా కొంచెం చింతపండుని నానపెట్టుకోవాలి. వాటిని బాగా రసం తీసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 3 స్పూన్స్ కారం వేసుకోవాలి. మీరు కారం తక్కువ తింటే దాని ప్రకారంగా వేసుకోండి. ఆ మిశ్రమాన్ని అంతా మనం బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటిని బాగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత చేప ముక్కల్ని నీట్గా పసుపు, ఉప్పు, శనగపిండితో కడిగి తర్వాత ఒక బౌల్లో కొద్దిగా ఆయిల్, పసుపు, ఉప్పు, కారం వేసుకొని ఆ చేప ముక్కల్ని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. అలా మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని ఈ మిశ్రమాన్ని వేసి బాగా ఉడికించి లాస్ట్లో కొత్తిమీర వేస్తే రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. బాయ్.